నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ పార్లమెంటరీ సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సర్వీసింగ్ పోయింది అంటే ఏమీ కాలేదు, ఏం పెద్ద ఇబ్బంది ఏం కాలేదు. సర్వీసింగ్ కూడా పూర్తయింది. పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది. మళ్ళొక్కసారి ఈ స్పీడ్ బ్రేకర్ దాటి 100 కిలోమీటర్ల స్పీడ్ తో మళ్ళీ నాగర్ కర్నూల్లో కూడా తప్పకుండా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తా ఉన్నాను. మర్రన్న మాట అన్నాడు, మా వాళ్ళకి ధైర్యం చెప్పాలా. కానీ నేనైతే ఒకటి మాత్రం గంటాపదంగా చెప్తున్నా. నేను అన్ని జిల్లాలు తిరుగుతా ఉన్నా. కార్యకర్తలు నిజానికి ప్రతి గ్రామంలో కార్యకర్తలు చాలా చాలా ధైర్యంగా ఉన్నారు, చాలా చాలా బలంగా ఉన్నారు. ఏమన్నా అక్కడో ఇక్కడో ఏమన్నా కొద్దిగా ధైర్యం లోపిస్తే వేదిక మీద కూర్చున్న నాయకులకు లోపించింది, కానీ కార్యకర్తలకు మాత్రం ధైర్యం పెంచుకోవాల్సింది మనం. నేను వేదిక మీద ఉన్న నాయకులను కోరేది ఒకటి, అందరినీ కూడా ఏ పదవిలో ఉండొచ్చు, ఎంత పెద్ద పదవిలో ఉండొచ్చు, మర్చిపోవాకండి. మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టింది వాళ్ళు, మనందరినీ కూర్చోబెట్టింది వాళ్ళే. కాబట్టి ఈ సంవత్సరం మొదటి ఒక్క సంవత్సరం కార్యకర్తల్ని వేదిక మీద కూర్చున్న వాళ్ళు కాపాడుకుంటే వచ్చే 4 ఏళ్లు పార్టీని తప్పకుండా మీరే కాపాడతారనే బలమైన విశ్వాసం నాకుంది. ఇక్కడికి వచ్చేటప్పుడు నేను ఒక చెల్లెల గురించి చెప్తా ఉంటే అచ్చంపేటలో, ఆ చెల్లె పేరు పద్మ. అక్కడ సర్పంచ్ గారు, అమ్మాయిది అమరాబాద్ మండలం చెంచు బిడ్డ. ఆ అమ్మాయిని బాలరాజు గారు పిలిచి మాట్లాడమ్మా అని చెప్పి మైక్ ఇస్తే ఎంత గొప్పగా మాట్లాడిందంటే నాకే ఆశ్చర్యం అనిపించింది. అమ్మాయి వయసు కూడా పెద్దది కాదు, 30 ఏళ్ళు 25-30 ఏళ్ళ మధ్యలో ఉంటుందేమో. అమ్మాయి వచ్చి నాకు చెప్పింది ఏంటంటే, అన్నా మనోళ్ళందరూ అంటున్నారు మనం ఓడిపోయినాం అంటున్నారు. మనం ఓడిపోలేదన్నా, తెలంగాణ తెచ్చినాడే మనం శాశ్వత విజయం సాధించినాం అనే మాట ఆ చెల్లెలు చెప్తా ఉంటే నా కళ్ళు కూడా నీళ్లు తిరిగింది. ఎందుకంటే రాజకీయాల్లో ఈరోజు ఒక జీవితంలో ఒక దినంలో రోజు ఎట్లా అయితే చీకటై మళ్ళీ తెల్లారుతుందో అట్లే రాజకీయంలో కూడా అప్పుడప్పుడు గెలుస్తాం, అప్పుడప్పుడు ఓడిపోతాం. కానీ ఇవాళ ఆ చెల్లెలు చెప్పిన మాటలో ఒక నిగూఢమైన అర్థం ఉంది. తెలంగాణ వచ్చింది 2014లో, మీకు తెలుసు. తెలంగాణ వచ్చింది మొన్ననే కాబట్టి, మరి 3వ ఎలక్షనే కాబట్టి భవిష్యత్తులో ఎంతో మంది ముఖ్యమంత్రులు వస్తారు, పోతారు, వస్తారు. కానీ ఒకటి మాత్రం చరిత్రలో దాచేస్తే దాగని సత్యం, తెలంగాణలో వచ్చిపోయే ముఖ్యమంత్రులు చాలా మంది ఉంటారు, కానీ తెలంగాణ తెచ్చిన ముఖ్యమంత్రి మాత్రం ఒకే ఒక్కడు, మన నాయకుడు కేసీఆర్. ఇవాళ రేవంత్ రెడ్డి అంటున్నాడు ఆనవాళ్లు లేకుండా చేస్తా కేసీఆర్ అంటున్నాడు. ఆనవాళ్లు లేకుండా చేస్తా, కేసీఆర్ మత్తుకు రాకుండా చేస్తా, గుర్తుకు రాకుండా చేస్తా, జనాలకు తెలంగాణలో మర్చిపెట్ట చేస్తా అంటున్నాడు. నేను రేవంత్ రెడ్డికి చెప్పేది ఒకటే, తెలంగాణలో కేసీఆర్ గారి ఆనవాళ్లు లేకుండా చేయాలంటే తెలంగాణ లేకుండా చేస్తేనే కేసీఆర్ మర్చిపోతారు తప్ప, లేకపోతే మళ్ళా నువ్వు నీ పాత గురువు గారు ఏమైనా మాట్లాడుకొని తెలంగాణ తీసుకుపోయి ఆంధ్రాలో కలిపితే తప్ప, తెలంగాణ ఉన్నంత కాలం, తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం కేసీఆర్ ను ఎవరు కూడా ఇక్కడి నుంచి తొలగించలేరు అనే మాటను రేవంత్ రెడ్డికి నేను గుర్తు చేస్తాను.